గుర్తుపెట్టుకోండి, స్వయంగా ఒక ఆడదే తనకి తానుగా ఒక మగవాడికి అవకాశం ఇచ్చింది అంటే భయం అనేది, అభద్రత అనేది ప్రతి మనిషిలో ఖచ్చితంగా ఉంటాయి. అవును కదా? ఇక అవి నీలో మాత్రమే ఉన్నాయని అనుకోకు, భయపడకు, బాధపడకు, భ్రమపడకు. మన కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు మీ మనసులో ఒక ప్రత్యేకమైన స్థానం, గొప్ప స్థానం ఇవ్వండి. వీలైతే సింహాసనం వేసి కూర్చోబెట్టండి. తప్పులేదు కదా? ఎందుకంటే వాళ్ళు మీకోసం కేటాయించేది కేవలం సమయం మాత్రమే కాదు, వాళ్ళ జీవితంలోని కొంత భాగాన్ని మీకోసంగా కేటాయిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎంత చేయాలో చెప్పండి. ఆలోచించండి. ఒక అమ్మాయి నీతో అన్ని సంతోషాలు, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు అన్నీ పంచుకుంటే, చెప్పాలంటే నిన్ను ఒక మంచి స్నేహితుడు భావించినట్లు అనుకుంటే, ఒక అమ్మాయి నీతో గొడవ పడుతూ, కోప్పడుతూ, నీపై అలుగుతూ, అప్పుడప్పుడు నిన్ను తిడుతూ కూడా ఉంటే, ఇక నిన్ను ఎంతో ప్రేమిస్తుందని అదే ఒక అమ్మాయి నీకోసంగా కన్నీరు కార్చితే, ఇక తాను నిన్ను ప్రాణంలా భావించింది అని అర్థం చేసుకో. స్త్రీలను ఎప్పుడూ గౌరవించే పురుషుల పట్ల మహిళలు ప్రతి క్షణం కూడా ఎప్పుడూ ఆకర్షితులవుతూనే ఉంటారు. అవును, ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు. స్త్రీలను లేదా ఇతరులను గౌరవించని పురుషులతో మాట్లాడడం ఏ స్త్రీకి కూడా అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళని చూడాలన్నా సరే అసలు ఇష్టం పట్టదు కూడా. అందరితో గౌరవంగా ఉండాలి కదా, అప్పుడే కదా బంధం అనేది చాలా బలంగా ఉంటుంది. స్త్రీ తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చే పురుషులను మాత్రమే ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉంటుంది. మహిళలు తమను అనుమానించని పురుషులను ఖచ్చితంగా ప్రేమిస్తారు. వాళ్ళ మనసులో గొప్ప స్థానాన్ని కూడా వాళ్ళకిస్తారు. స్త్రీ ఎప్పుడూ కూడా అలాంటి పురుషులతోనే ఉండాలని కోరుకుంటుంది, ఆశపడుతుంది కూడా, అలానే ఉంటుంది కూడా. అనుమానం ఒక్కసారి మొదలైతే వారితో ఉండడం చాలా కష్టం. ఎలాంటి చిన్న పని చేసినా వాళ్ళు ఎంతలా చెబుతున్నా సరే అసలు వినకుండా అనుమానంతోనే బ్రతుకుతూ ఉంటారు, అనుమానంతోనే ఉంటారు. ఇక స్త్రీలు ఎప్పుడూ కూడా అహంకారం ఉన్న పురుషులను అస్సలు ఇష్టపడరు. మహిళలు అహంకారం లేని పురుషులను మాత్రమే ఇష్టపడతారు. స్వచ్ఛంగా ఉండే మనుషులు మాత్రమే వాళ్ళ మనసులో వాళ్ళకి చోటిస్తారు కూడా. మహిళలు అతనితో దీర్ఘకాలిక సంబంధంలో ఉండాలని కోరుకుంటారు. అహంకారం ఉన్న పురుషులను ఏదో ఒక రకంగా తన భాగస్వామిని బాధ పెడుతూనే ఉంటారు. అహంకారం ఉన్న పురుషులంటే స్త్రీలకు అస్సలకి నచ్చదు. కాబట్టి అది ముందు మీ నుంచి తొలగించుకోవాలి. ఒక స్త్రీ మనసుని అర్థం చేసుకోండి. బంధంలో నిజాయితీ ఉన్న వ్యక్తికి ప్రతి చోట కూడా గౌరవం లభిస్తుంది. స్త్రీలతో మంచిగా ప్రవర్తించే పురుషులు తమ భార్యలను లేదా స్నేహితురాలను ఎప్పటికీ కూడా మోసం చేయరు, అలానే అగౌరవపరచరు. గౌరవపూర్వకంగా, మర్యాదగా నలుగురిలో ఉన్నా సరే వాళ్ళకి గొప్ప పేరుని అందిస్తారు. కేవలం పురుషుల ఈ గుణం స్త్రీలను ఆకర్షిస్తుంది. నిజాయితీ పరులైన పురుషులను విడిచిపెట్టడానికి మహిళలు ఎప్పుడూ కూడా అస్సలు సిద్ధంగా ఉండరు. వాళ్ళని ఎప్పుడూ జాగ్రత్తగా కాపాడుకుంటారు. అలాంటి పురుషులు తమ జీవితంలో భాగం కావాలని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది, భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది కూడా. ఇక ఇక్కడ మనుషులు వాళ్ళు చేసే తప్పుల కంటే అసలు వాళ్ళు ఎక్కడ తప్పు అయిపోతామో అని ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, కంగారు పడిపోతూ ఉంటారు. అవును కదా? వాళ్ళ తప్పు అవ్వకుండా ఉండటం కోసమే ఇంకా ఎక్కువగా తప్పులు చేస్తూనే ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి అలా చేస్తూనే ఉంటారు. ఒక అమ్మాయి నిన్ను నమ్మింది అంటే జీవితంలో కొన్నిట్లో అయినా సరే తనకి తోడుంటావని, భరోసాగా ఉంటావని. అంతేకాని నీ అవసరం కోసం తన్ని వాడుకోమని కాదు తను నిన్ను నమ్మేది. నలుగురిలో తిరిగే మగాడికే కోపం, బాధలు, ఇష్టాలు ఉంటే, నాలుగు గోడల మధ్య ఉంటూ మనసు చంపుకొని ఉండే ఆడవాళ్లకు కోపం, బాధ, కష్టాలు ఇవి ఉండవా? మీరు చెప్పండి, ఆలోచించండి. మీ మాట వింటుందని అహంకార భావంతో తన్ని బాధ పెట్టద్దు. అర్థం చేసుకోకపోయినా ఏమాత్రం పర్వాలేదు, కానీ చులకనగా చూడొద్దు, అసలుకి అపార్థం చేసుకోవద్దు.
ఎవరు ఏంటి అనేది తెలుసుకోండి. తను మీకు ఎంత గౌరవం విలువ ఇస్తుందో అర్థం చేసుకోండి. అంతే గౌరవం తనకి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకోవద్దు. నువ్వు నాకేం చేశావులని ఒక్క మాటతో తీసిపారేయద్దు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టద్దు. ఒక స్త్రీ నిన్నుగా ప్రేమించింది అంటే తను ప్రాణం పోయేంత వరకు నిన్ను అస్సలకి విడిచిపెట్టదు అని గుర్తుపెట్టుకు. వీలైనంత వరకు తనకి కాస్తైన గౌరవం, అలానే నీ సమయంలో కాస్త సమయం కేటాయిస్తే తనకి చాలా సంతోషంగా ఉంటుంది. అర్థమైంది కదా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.